బ్రేకింగ్ న్యూస్ అమెరికా ఇరాన్ చర్చల ఫలితం కోసం ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పాకిస్తాన్ వేదిక శాంతి చర్చలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఓవైపు శాంతి ప్రయత్నాలు జరుగుతుండగానే అమెరికా పశ్చిమాసియాలో భారీగా సైన్యం మోహరిస్తూ ద్వంద్వ వ్యూహాన్ని అవలంబిస్తోంది. ఇరు దేశాలు చర్చలకు ముందుకొచ్చినా అటు అమెరికా కానీ ఇటు ఇరాన్ కానీ ప్రత్యర్థి దేశాన్ని ఏమాత్రం నమ్మడం లేదు. అమెరికాపై తమకు ఏమాత్రం నమ్మకం లేదని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. ఇవి మోసపూరిత చర్చలని తేలితే దాడులు తీవ్రం చేస్తామని హెచ్చరించింది. మరోవైపు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇప్పటికే ఆర్మీని అలర్ట్ చేశారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో అమెరికా సైన్యం 50,000 దాటింది. ఒకవేళ చర్చలు విఫలమైతే ఇరాన్లో విధ్వంసం సృష్టిస్తామని అమెరికా ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే 2,000 మంది పారా ట్రూపర్లను ఇప్పటికే రంగంలోకి దింపింది. అట్లాంటిక్ మీదుగా యుఎస్ఎస్ జార్జ్ బుష్ క్వారియర్ గ్రూప్, పెసిఫిక్ నుండి యుఎస్ఎస్ బాక్సర్ యాంఫీబియస్ గ్రూప్ గల్ఫ్ వైపు దూసుకొస్తున్నాయి. అమెరికా యుద్ధ విమానాలు, అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇప్పటికే తమ స్థావరాలు చేరుకున్నాయి. మింగమెతుకు లేకున్నా మీసాలకు సంపంగ నూనె అన్నట్టుంది పాక్ పరిస్థితి. దేశంలో పవర్ కట్లతో సగం రోజు అంధకారంలో ఉన్న పాకిస్తాన్ పాలకులు మాత్రం సరికొత్త రికార్డు సృష్టించే పనిలో పడ్డారు. పిండి లేదు కానీ పెయింట్ ఉంది, కరెంట్ లేకపోవచ్చు కానీ జనరేటర్లు ఉన్నాయంటూ ఇస్లామాబాద్ వీధుల్లో భారీ హోర్డింగులు, రంగురంగుల లైట్లతో ఓవర్ యాక్షన్ మొదలుపెట్టారు. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రజలు ఇంట్లో బల్బు వెలిగించాలంటే భయపడిపోయే సిచ్యువేషన్. ప్రభుత్వం మాత్రం శాంతి చర్చల ప్రకారం ఏర్పాటు చేసిన హోర్డింగ్లకు డిస్కో లైట్లు అమర్చింది. దేశ ఆర్థిక పరిస్థితి చీకటిగా ఉన్నా కనీసం హోర్డింగ్లైనా వెలుగుతుంటే ప్రపంచ దేశాలు పాక్ రిచ్ అని భ్రమపడతాయనేది తమ ప్లాన్ అని పాక్ అధికారి ఒకరు చెప్పడం విశేషం. రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చేందుకు పాక్ వద్ద బడ్జెట్ లేకపోయినా పక్కనే ఉన్న గోడలకు మాత్రం ముదురు రంగులు వేసి అంతా బాగున్నట్టు కలరింగిస్తున్నారు. ముఖ్యంగా విదేశీ ప్రతినిధులు వచ్చే దారిలో రంగురంగుల బొమ్మలు గీసి లోపల ఉన్న దారిద్ర్యాన్ని అద్భుతంగా దాచిపెట్టారు. మొత్తానికి పాక్ రంగుల లైట్లు, హోర్డింగ్ల రాజకీయం చూస్తే శాంతి చర్చల కోసం చేస్తున్న ఈ లైటింగ్ ఖర్చుతో కనీసం 1 నెల పాటు దేశానికి సరిపడా పప్పు, ఉప్పు కొనొచ్చంటున్నారు పాక్ జనం. బ్రేకింగ్ న్యూస్ పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ పర్యటన ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ అనుసరించిన వ్యూహాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ పర్యటనలో తమ ప్రతినిధులు ప్రయాణిస్తున్న విమానం శత్రు దేశాలు, ఉగ్రవాద సంస్థలు టార్గెట్ చేసే అవకాశం ఉందని ఇరాన్ భావించిందట. ఈ క్రమంలోనే ఇరాన్ డెకాయ్ ప్లాన్ అమలు చేసినట్టు సమాచారం. డెకాయ్ ప్లాన్ లో భాగంగా ఇరాన్ ప్రతినిధులు ప్రయాణించే విమానంతో పాటు దానికి సమాంతరంగా మరికొన్ని ఖాళీ విమానాలు పంపారని తెలుస్తోంది. శత్రువుల రాడార్లను, గూఢాచారి వ్యవస్థలను అయోమయానికి గురి చేయడం, ఏ విమానంలో నేతలు ఉన్నారో తెలియకుండా చేసి దాడి ముప్పు తగ్గించేందుకు ఇలా చేసినట్టు సమాచారం. అంతర్జాతీయ మీడియాలో దీనికి సంబంధించి కథనాలు ప్రసారమైన ఇరాన్ మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు. మరోవైపు ఇరాన్ ప్రతినిధుల బృందం పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే వారికి రక్షణగా పాక్ వైమానిక దళం రంగంలోకి దిగినట్టు వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ తన అత్యాధునిక JF-17 థండర్ యుద్ధ విమానాలు ఇరాన్ ప్రతినిధులు వచ్చిన ఫ్లైట్ కు ఎస్కార్ట్ గా పంపినట్టు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న శాంతి చర్చలు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ చర్చల కన్నా ఎక్కువగా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఖేర్ ఫోర్బస్ ప్రయాణించిన విమానంలోని దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. యుద్ధం మిగిల్చిన విషాదం, అమాయక ప్రాణాల బలిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇరాన్ ఓ ఉద్వేగపూరిత నేసన ఎంచుకుంది.
ఇరాన్ నుంచి పాకిస్తాన్ కు బయలుదేరిన ప్రత్యేక విమానానికి మినాబ్ 168 అని పేరు పెట్టారు. ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన 168 మంది అమాయక జీవుల ప్రతిరూపమని ఇరాన్ ప్రకటించింది. విమానంలోని ప్రయాణికుల సీట్లలో మనుషులకు బదులుగా అమెరికా క్షిపణి దాడుల్లో మరణించిన చిన్నారుల ఫోటోలు, వారి రక్తంతో తడిసిన స్కూల్ బ్యాగులు, బూట్లు, నివాళిగా కొన్ని పుష్పాలను ఉంచారు. ఇరాన్ స్పీకర్ ఫూలిబాఫ్ ఈ విమాన దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. యుద్ధం వల్ల తమ దేశం ఎదుర్కొంటున్న మానవీయ సంక్షోభం చర్చలకు వెళ్లే ముందు ఆయన ప్రపంచం ముందుంచారు. ఫిబ్రవరి 28న ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ స్థావరాలు లక్ష్యంగా చేసుకుని అమెరికా తోమహాక్ క్షిపణులు ప్రయోగించింది. ఈ క్రమంలో ఓ మిసైల్ గురి తప్పి మినాబ్లోని ఓ ఎలిమెంటరీ స్కూల్ను తాకింది. ఈ దారుణ ఘటనలో 168 మంది చిన్నారులు, 14 మంది ఉపాధ్యాయులు అక్కడికక్కడే మరణించారు.